అందరికీ అనిపించే ఒక మాట ఏంటంటే దీని కెమిస్ట్రీలో సాచ్యురేషన్ అంటారు. సాచ్యురేషన్ అంటే ఇంకా నా ఓపిక అయిపోయింది, నా పేషెన్స్ అయిపోయింది, నా శక్తి అయిపోయింది అని అనిపించే స్టేజ్ని సాచ్యురేటెడ్ స్టేజ్ అంటారు. అంటే ఏం లేదు, ఈజీగా చెప్పాలంటే మనకి ఇంటికి ఎవరు వచ్చారు నిమ్మకాయ నీళ్ళలో పంచదార నీళ్ళు కలిపి ఇవ్వాలంటే ఇప్పుడంటే కూల్ డ్రింక్స్ వచ్చాయి. ఇంతకుముందు మనకు లేని టైంలోనే వెంటనే మనకు దొరికేది ఏంటంటే పంచదార నీరు, అది కలిపి ఇచ్చేవాళ్ళం. వెంటనే వెళ్ళి స్పీడ్గా ఎప్పటికీ నాకు గుర్తు చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే మనకు ఫస్ట్ దొరికే డ్రింక్ ఏది అంటే పంచదార నీళ్ళే. లెమన్ కూడా ఉండేది కదా చాలా దగ్గరలో, పంచదార నీళ్ళే ఎక్కువ ఇచ్చేవారు. ఆ పంచదార కలుపుతూ ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కలిపిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేస్తుంది. ఆ 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ గ్లాస్లోని ఇంకొక రేణు అంతైనా మనం వేసి కలుపుదామంటే అవకాశం ఉండదు, కరగదు. ఇంకా కరగదు కదమ్మా. ఆ స్టేజ్ని ఏమంటారంటే సాచ్యురేటెడ్ స్టేట్ అంటాం కెమిస్ట్రీలో. సాచ్యురేటెడ్ అంటే ఇంకా అంతకన్నా అది తీసుకోదు మాట. మనకు కూడా అలాగే అనిపిస్తుంది అట లైఫ్లో. మనకి స్వీట్లు ఎవరైనా ఇచ్చినా కూడా ఇదే మనం చూస్తాం. స్వీట్లు ఎవరైనా ఇస్తే మనకి ఎంత ఇష్టమైందైనా, బిర్యానీ అయినా స్వీట్ అయినా ఒక 3, 4, 5 తిన్న తర్వాత చాలు అయిపోయింది. మనకైతే లైఫ్లో కూడా ఇలాగే పాస్టర్స్కి అయినా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకైనా ప్రతి స్టేజ్లో కూడా ఇంకెంతకన్నా ప్రేమించడం, పిల్లల విషయంలో ఇంతకన్నా వీళ్ళని ఇంకా భరించడం, ఎంతకన్నా మనం క్షమించడం, ఎంతకన్నా మనం ముందుకు వెళ్ళాం అని అనిపిస్తుంది. దీనికి ఎవరం కూడా అతీతం కదా. అందరూ నాతో సహా ఇక్కడ మాట్లాడుతూ నాతో సహా నాకు ఈ కంపెనీ మొదలుపెట్టిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో చాలాసార్లు అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 20 అంటే కిందకు వచ్చి నాతో ఒక 2-3 రోజులు ఉంటే అర్థమైపోద్ది ఎంత పని అనేది. దూరం నుంచి చూస్తే నేను కార్ మీద దొరుకుతున్నాడు అంతా బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. మా రిలేటివ్స్ వైపు కొంతమంది నీతో పాటు పని చేస్తామని చెప్పి వచ్చి ఒక వారం రోజులు చూసి ఏమని వెళ్ళిపోయారు అంటే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంత పని చేయలేము, చాలా కష్టం ఇది, మేము దూరం నుండి చూసేదో అనుకున్నాం కానీ కష్టంగా ఉంది, ఇది చాలా కష్టం, అమ్మో ఇన్నిసార్లు నించొని కూర్చొని ఒక రోజుకి వెనక కాదని ఒక 500 సిటప్లు అయిపోతాయి. కూర్చొని నించొని తెలియకుండానే అలాంటి పని నేను పెట్టుకున్నా. మొత్తానికి ప్రభు నాకు అది ఆలోచన ఇచ్చారు, అది పెట్టుకున్నా. ఈ 3 సంవత్సరాలు చేసేటప్పుడు చాలాసార్లు నాకు అనిపించింది ఇంకా ఓకే అయిపోయింది, ఈ రోజుతో విడిచిపెట్టేద్దాం అనిపిస్తుంది. ఈ రోజుతో ఇంక ఈ కంపెనీ ఫైలింగ్స్ ఇవన్నీ GST ఫైలింగ్స్ అన్ని ఆపేద్దాం, ఇంకా ముందుకు వెళ్ళలేను నేను, నా ఓపిక నశించింది అనిపిస్తుంది. అంటే ఎవరు కూడా ఓసారి ఇప్పుడు ఏమైంది ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే దేవుని పనికి పిలుచుకున్న తర్వాత ఒకవైపు అది విడిచిపెట్టలేదు, ఇది చేస్తున్నాం. వాళ్ళని ఎక్కడెక్కడో పిలుస్తారు, ఆటికి వెళ్ళాలి. నాకు అనిపిస్తుంది మాట, అమ్మో ఏదో ఒకటి విడిచిపెట్టేద్దాం అని అనిపించే ప్రతిసారి అంటే ఇది ఎవరం కూడా అతీతులం కాదు మాట. అలా అనిపిస్తుంది కదా అంటే మన దేవుని నుంచి మన అడ్డం లేదా మనం ప్రభు విడిచిపెట్టే రకరకాల డౌట్లు వస్తాయి మాట. ఇవన్నీ అనిపించేటప్పుడు ప్రభు దానికి చెప్తుంది ఏంటంటే ఐజియా 40:30-31 ఇషయా తెలుగులో 40:30-31 ఆ 2 వర్సెస్ ఒకసారి మనం చదివితే అక్కడ ఉన్నది ఏంటంటే ఈవెన్ యూత్ షల్ ఫెయింట్ అండ్ బీ వెరీ, యంగ్ మెన్ షల్ ఫాల్ ఎగ్జాస్టెడ్, బట్ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్ లైక్ ఎన్ ఈగల్. రైట్. అసలు అక్కడ చూడు స్టార్టింగ్ ఈవెన్ యూత్ షల్ ఫెయింట్ అని ఉంది. అసలు మనం ఎప్పుడైనా చూస్తామా ఓల్డ్ పీపుల్ ఏదో సన్ దీనిలో మంచి ఎండలోకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయారు అని అంటే సన్ స్ట్రోక్ వచ్చిందంటే ఓకే. చిన్న పిల్లలు ఫెయింట్ అవ్వడం అనేది వాళ్ళకి బ్లడ్ కానీ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది, హార్ట్ అన్నీ బాగా పని చేస్తాయి కదా, సిస్టమ్స్ అన్నీ దే ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్ అని నాకు ఫస్ట్ వచ్చే డౌట్ అది. యూత్ షల్ ఫెయింట్ అండ్ బీ వేరీ అసలు సాధారణంగా జరగదు. ఓల్డ్ పీపుల్ అమ్మాయి ఆయాస్ పడ్డారు అనుకోండి, ఓకే సరే ఆ వయసు బట్టి పర్వాలేదు. ఇక్కడ ప్రభు ఇచ్చింది ఏంటంటే యూత్ షల్ ఫెయింట్. ఈ మాట నేను ఎంతో బైబిల్లో ఇప్పుడు చదవాలి, ఈ మధ్యన ఒక వారం రోజులు అవుతుంది ఇది. ఈ చదివి ప్రతిసారి అనిపిస్తుంది ఈ మధ్య నేను అలాగే ఆయాసపడుతున్నాను, అమ్మాయి అయిపోయింది నాకు అని అనిపించే ప్రతిసారి ప్రభు అదే చెప్తున్నారు. యంగ్ మెన్ షల్ ఫాల్ ఎగ్జాస్ట్ అయిపోవడం అంటే ఇంకా నాకు బలం లేదు, ఇంకా నేను చేయలేను అనిపించే స్టేజ్ని ఎగ్జాస్టెడ్ అంటాం. యంగ్ మెన్ అనుకుంటారంటే ఇంక నా వల్ల కాదు, ఈ కుటుంబ భారం లాగడం కానీ, ఈ ఫీజులు కట్టడం కానీ, ఈ రెంటలు కట్టేది కానీ నా వల్ల కాదు అని అనిపిస్తుంది అంట. ఎవరికి బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు కాదు, యంగ్ పీపుల్కి అనిపిస్తుంది అంట. బట్ దోస్ ప్రభు ఇక్కడ మనకి ఇస్తున్న ఇదేంటంటే హోప్ ఏంటంటే, కానీ ఎవరైతే ప్రభువులో వెయిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఏమిస్తా అంటున్నారు, నూతన బలం. ఎలాగట అది పక్షిరాజు వల్ల
పక్షిరాజు ఎంత మీద ఎగురుతుందో మనకు తెలుసు. మన ఇండిగో ఫ్లైట్లో స్పైస్ జెట్ మన లాస్ట్ బోయింగ్ క్రాష్ అయిపోయాం మనం విన్నాం, అంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయి క్రాష్ అయిపోయి. కానీ ఎప్పుడైనా మనం ఈగలు అలసిపోయి మీద నుంచి కింద పడిపోయిందని కానీ ఇంకో దాన్ని గుద్దేసిందని కానీ మనం వినం. అంటే ప్రభు దాన్ని ఎంత న్యాచురల్గా ఎంత బాగా డిజైన్ చేశారు అనేది ప్రభు, అందుకని దాంతో మనల్ని కంపేర్ చేస్తున్నారు. దానిలా మిమ్మల్ని తయారు చేస్తాను. దానికి ఎలా అయితే బలాన్ని ఇచ్చానో మీకు కూడా అంత బలాన్ని అంత హై ఆల్టిట్యూడ్ మీద ఎగరగలిగేలా మనం తయారు చేస్తానని చెప్తున్నాను. కాబట్టి మనం ఏంటంటే ఇంతకుముందు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈగలు ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీట్ హైలో అది ఎగరగలదు. చిన్న పిచ్చుకలు కూడా ఎగురుతాయి, బటర్ఫ్లైస్ ఎగురుతాయి, కాకులు క్రోస్ కూడా ఎగురుతాయి. కానీ ఈ అన్నిటికన్నా స్పెషాలిటీ దీనికి ఉన్నది ఏంటంటే ఇట్ ఫ్లైస్ ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్. చాలా మీద ఎగరగలిగే పక్షి ఈగలు. అందుకని దాని పక్షి రాజు అనేసి మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. నెక్స్ట్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఇంతకుముందు కూడా మనకి ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మనకి లోకంలో ఇవన్నీ సమస్యలు వచ్చేటప్పుడు ఆ కాకుల్లో మనల్ని పొడుస్తున్నారని మనం ఒక మాట అంటాం కదా. లోకం అంతా కాకులు మనల్ని పొడుస్తుంది, ఏదో ఒక నానుడు ఉంటుంది. మనకి ఈ సమస్యలన్నీ వచ్చి ఒక్కసారిగా అది ఇచ్చేస్తున్నప్పుడు, మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది అదే. ఈగలు ఏం చేస్తాట, కాకి దాన్ని వీటి మీదకి ఎక్కి ఇలా పిక్ చేస్తున్నప్పుడు ఫైట్ చేయదు, తిరిగి పైకి ఇంకా పైకి ఇంకా పైకి అసలు ఏమందట దాన్ని అలా వీటి మీద ఎక్కించుకొని దానికి ఏదో చక్కగా ఫ్లైట్కి తీసుకెళ్ళినట్టు చక్కగా మీద తీసుకెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి కాకి ఇంకా అక్కడ ఆ హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ దానికి సరిపోదు, దాని లంగ్స్ డిజైన్ అంతవరకే. కాబట్టి మనకు చాలా మంది ఇలా చాలా సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనల్ని ఎలా తయారు చేస్తా ఉన్నా ప్రభు, పక్షిరాజులో మనం మీదకి ఎగిరి ఇంకా మీదకి ఎగిరేటప్పటికి ఏమవుతుంది, ఈ సమస్య ఏదైతే ఉందో మనల్ని అలా ఇబ్బంది పెడుతుంది ఒక స్టేజ్ వరకే రాగలదు. మనతో పాటు ఆ వ్యక్తులైనా ఆ మనుషులైనా ఎవరైనా సరే ఆ స్టేజ్ తర్వాత దే కెనాట్ రీచెస్. అది మనతో పాటు ఎగరలేదు, ఎందుకంటే ప్రభు మన అంత హై ఆల్టిట్యూడ్లో పెడతారు. కాబట్టి అవి స్టేజ్ అయ్యేటప్పటికి దే లీవర్స్ అండ్ దే గో. సో ప్రభు అందుకని ఇక్కడ ఆ ప్రామిస్ ఇచ్చారు. Matthew 11:28 కమ్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీలీ లాడెన్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. Matthew 11:28 మన బర్డెన్స్ కానీ మన ఫ్రస్ట్రేషన్స్ కానీ ప్రేయర్స్ పడి భారం మోయించున్న వాళ్ళారా సమస్త మీకు విశ్రాంతిని ఇస్తాం. మన చాలా దగ్గరికి రెస్ట్ కోసం ఎక్కడ పరిగెట్టినా ఈరోజు లోకంలోనే మళ్ళీ లాస్ట్కి ఇంకా ఎక్కువ ఎగ్జాస్ట్ అయ్యి వస్తాం. నేను ఈ కార్పొరేట్ ఆఫీసెస్ వీటితో చాలా కాలం పనిచేస్తాను కాబట్టి నేను చూసింది ఫ్రైడే ఈవినింగ్ అయినప్పటికీ బయటికి వెళ్ళిపోయి సాటర్డే సండే ఫుల్లో తిరిగి వస్తాను. మండే అయినప్పటికీ వాళ్ళ మొఖాలు ఎలాగ కమిలిపోయి వర్క్ చేయలేరు. ఒక ఆవిడ ఉండేది ప్రియా సదాశివన్ అని, హైట్ ఇంతే ఉంటుంది కానీ ఆవిడ చాలా చక్కగా ఒక 50sలో ఉన్న 50-55 ఉండొచ్చు ఆవిడ. మా నా మీద హయ్యర్ పొజిషన్ ఆవిడ. మండే ప్రతిసారి నేను చూసేది ఏంటంటే మండే వచ్చినప్పటికీ ఆవిడ నాకు వచ్చి రిక్వెస్ట్ చేసింది, ప్రమోద్ కుడ్ యూ టేక్ మై క్లాస్. నాకు ఉండవలసిన క్లాసులు నాకు ఉంటాయి. ఆవిడ ముఖం చూసి నాకు కూడా చాలా అనిపించింది అరే ఈటలు. నాకు ఆ తర్వాత తెలిసింది ఈ 2 రోజులు ఫుల్లో తిరుగుతుంది అన్నమాట ఆవిడ. తిరిగి మొత్తం ఎక్కడెక్కడ ఉందో అంతా, అంటే ఆవిడ తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి లక్నో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టుముట్టు అన్నీ తిరిగేసి వచ్చి మండే అయినప్పటికీ క్లాస్ తీసుకుంది. మళ్ళీ ట్యూస్డే కూడా సెలవు. ఇలా చాలా మంది ఉండేవారు. ఆ తర్వాత ఒక రోజు నాకు ఆ ప్రిన్సిపల్ పిలిచి చెప్పారు, ప్రమోద్ ఏంటి ఎవరిది ఈ క్లాస్, ఈ టైంలో నీ క్లాస్ లేదు కదా అని. అంటే మేడంది షీ రిక్వెస్టెడ్ మీ టు టేక్. అంటే నువ్వు తీసుకోగలిగా, నువ్వేదే తీసుకుంటున్నావు అంటే షీ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్. అంటే నాకు ఒక 4-5 ఫోటోలు వెంటనే ఫేస్బుక్ తీసి చూపించాడు. ఒకసారి చూడు ఇప్పుడు పరిస్థితి, నిన్న మొన్న ఆవిడ పెట్టిన పోస్టులు చూడు ఒకసారి, మొత్తం అంతా తిరిగేసి వచ్చింది. నువ్వు తీసుకోవడంలో అర్థం లేదు అంటే నాకు కూడా, అంటే వీ బికమ్ మెచ్యూర్ వీ విల్ అండర్స్టాండ్. నాకు కూడా చేసిన మిస్టేక్ అనిపించింది. అంటే హెల్ప్ అయితే కాదు అది నాకు అనిపించింది. ఆ తర్వాత నేను చెప్పాను, అంటే జెంటల్గా నేను చెప్పాను, నేను ఐ కాంట్ టేక్. సో ప్రభు ఇక్కడ చెప్తున్నారు అలా పరిగెట్టద్దు. లోకం పరిగెట్టిన మాదిరిగా మనం కూడా పరిగెట్టి అక్కడెక్కడో సినిమా హాల్లోనో లేకపోతే ఏదో ఒక 2 గంటలు ఎక్కడో వెళ్ళిపోతేనో రెస్ట్ దొరికేస్తుంది మనకి అని అనుకుంటే మటుకు అది అబద్ధమే. ఇంకా మనం ఎగ్జాస్ట్ అయ్యి వస్తాం తప్ప మనకి ఏ రెస్ట్ దొరకదు. సో ప్రభు అందుకని ఏం చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోయించున్న వాళ్ళారా వీకెండ్ ఎక్కడికి రమ్మంటున్నారు, కమ్ టు జీసస్. మనకి ఏ టైం అయినా, వీకెండ్ అనే కాదు, సండే అనే కాదు, ప్రతిసారి మనకి ఎగ్జాస్ట్ అయినప్పుడు యూ కమ్ బ్యాక్ టు జీసస్. వస్తే కనుక ప్రభు ఏంటది ఎష్యూరెన్స్, వీ విల్ గెట్ రెస్ట్. ఆయన రెస్ట్ ఇస్తానని చెప్తున్నారు.
రెవల్యూషన్స్ లో ఒక మాట ఉంది, బివేర్. ఇక్కడ స్పిరిచువల్ స్టాగ్నేషన్. మనం అయితే దాంట్లో మాట్లాడుకుంది, రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం. రెవల్యూషన్స్ 2:4 ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు నో ఐ నో యువర్ డీడ్స్. రెవల్యూషన్స్ ఏమంటారు? ప్రకటన 2:3-4 మనం చదివినట్లయితే ప్రభు చెప్తున్నారు, ఐ నో యువర్ డీడ్స్, యువర్ హార్డ్ వర్క్, యువర్ పర్సీవరెన్స్, yet I hold this against you. చదువు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవలనని అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటుమని, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చూడండి, ఇవన్నీ కూడా మన అంటే ఛాన్సార్ ఇదంతా ఎవరు చూసారు అని మనకు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. ఎవరు దీనికి ఎగ్జామ్షన్ కాదు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఎంత ఓపిక పడుతున్నాం, ఎవరు చూస్తున్నారు? ఇదంతా ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఇంట్లో ఒక్కొక్కసారి హౌస్ వైఫ్, అన్నిటికన్నా ఇండియాలోనైతే హౌస్ వైఫ్ వర్క్ తోటి ఏ ఎంప్లాయీ వర్క్ కూడా కంపేర్ చేయలేం. ఇంట్లో ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో వాళ్ళ పనితోని, వాళ్ళ పని భారంతోని నిజానికి ఎవరిని కంపేర్ చేయడం. మనకి ఎంత బయటికి వెళ్ళి మగవాళ్ళం పని చేసి వచ్చామన్నా కూడా దాంతో కంపేర్ చేసుకుంటున్నట్టు 30% కూడా రీచ్ అవ్వమాట, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా. అంటే ఈరంతా యావరేజ్ చూస్తే వాళ్ళు చేసే పనితో మన కంపేర్ చేసుకుని 30% మనం రీచ్ అవుతాం అంట. అంత కష్టమైన పని హోమ్ మేకర్స్ది. ఇలాగే మన సేవకులది కూడా కొన్నిసార్లు చూస్తే ఏమో ఒక ఆదివారం వచ్చి ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా అని అన్నోళ్ళు ఉన్నారు. ఆదివారం వచ్చి 2 గంటలు చెప్తే హ్యాపీగా ఉన్నారు. కానీ ఇలా మనం చేసేటప్పుడు వాళ్ళ లైఫ్ అంతా మనం చూస్తే కనుక నిజంగా సేవ చేస్తున్నాం, లేదా హోమ్ మేకర్స్ కానీ ఏ వ్యక్తిదైనా చూస్తే ఎవరో దాన్ని అర్థం చేసుకుంటారు. చాలాసార్లు లైట్గానే తీసుకుంటారట. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఎవరికి తెలియదు అన్నట్టు లైట్గానే తీసుకుంటారు. అందుకని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఐ నో యువర్ డీడ్స్, యువర్ హార్డ్ వర్క్. నువ్వు పడుతున్న కష్టాన్ని, నువ్వు చేస్తున్న పని అన్నింటినీ ఎవరు చూస్తున్నారు? నువ్వు భరిస్తున్న దాన్ని, చాలా ఓపిక పడుతుందాన్ని అన్నిటినీ నేను చూస్తున్నాను. కానీ ఒకటైతే మాత్రం నీ మీద ఉంది, ఒక ఆరోపణ అయితే ఉంది. ఏంటంటే అది, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. సో మన మీద ఉన్న ఆరోపణ ఏంటి? మొదట మనం ప్రభువుని తెలుసుకునేటప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ వేరే ఉంటుంది మొదట. ఎందుకంటే నా విషయం నేను తీసుకుంటే, నేను అప్పటికి మంచి సైన్స్ టీచర్నే. దేవుని తెలుసుకున్న కొత్త అప్పటికి అంతా లాజికల్ మాట్లాడుతుంటాయి అన్నమాట. అంతా 24-25 అంతే ఉంటుంది, 24-25 ఇయర్స్ మంచి లాజిక్లు అన్నీ మాట్లాడుతుంటాయేమో. ఆ టైంలో నేను దేవుని తెలుసుకున్న వెంటనే నాకు ఏం సిగ్గు మొక్కమాట ఏం లేదు. ఎవరు కనిపిస్తారు, యంగ్ ఓల్డ్ ఏం లేదు, ఎంత చదువుకున్నారు ఏం లేకుండా అందరికీ దేవుని కోసం చెప్తూ ఉన్నా. అసలు అవకాశం దొరికిందో ఒక 5 నిమిషాలు యూస్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్, దెర్ ఈస్ అ గ్రేట్ గాడ్ జీసస్. ఇది ఒక్కటే మాట, ఇంకేం లేదు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఒక 5 years 6 years 7 years అయినప్పటికీ నన్ను నేను చూసుకుంటా తిరిగి, ఆ హంగర్, ఆ థర్స్ట్ తగ్గిపోయి, ఆ దాహం మరలేదు, రిలాక్స్ అయిపోయాం. ఎలాగా 2000 మంది క్యాంపస్లో ఉన్నారు, మన కాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు చెప్తే చాలు కదా సువార్త. వద్దన్న సమయం దొరుకుతుంది కదా, అవకాశం ఎక్కడో దగ్గర వస్తుంది కదా, పిలుస్తున్నారు కదా స్టేజ్ల మీదకి, అక్కడ చెప్తే చాలు కదా అని ఒక స్టేజ్ వచ్చింది. మన దగ్గరికి వచ్చి బైబిల్ అది ఇమ్మంటున్నారు కదా, కబోర్డ్లో పెట్టుకొని ఇచ్చేస్తే చాలు కదా, ఇదే దేవుడి పని అని అనుకునే స్టేజ్లో ప్రభు చెప్పారు, అన్న సరిపోతుంది. ఇది మొదటి ప్రేమకు తిరిగి రావడం, మళ్ళీ మారు మనసు పొందడం అనేది నాకు అనిపించేది. ఇది చాలాసార్లు మనం ఆ ఫస్ట్ తెలుసుకునేటప్పుడు ఉన్న ఏదైతే దేవుని మీద ఉంటుందో ఆ కోరిక, అలా పనిచేద్దాం అనేది ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వి లూజ్ ఇట్. ప్రభు అందుకని అంటున్నారు, మళ్ళీ తిరిగి రా, మళ్ళీ తిరిగి వస్తే కనుక ఐ విల్ ఫీల్ యూ. ప్రభు ఏం చెప్తున్నారు, నేను మళ్ళీ ఐ విల్ ఫీల్ యూ. ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా, పంచదార కలుపుతూ ఉంటా గ్లాస్లో కలలేదని, అది ఇంకా ఎక్స్ట్రా కలపాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా వాటర్, మనలో ఎక్స్ట్రా అయితే చేయలేదు కదా, ఎక్స్ట్రా వాటర్ వేయాలి. ఓకే, కరెక్ట్. అది గ్లాస్ వాటర్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే వాటర్ అయితే పెంచడానికి లేదు, షుగర్ ఇంకా కలపాలి. మనలో ఇంకా కొత్తగా యాడ్ చేయడానికి ఏమి ఉండదు కదా, 2 చేతులు 2 ఉంటుంది తప్ప 4 చేతులు ఇవ్వడానికి అవ్వదు, హైట్ పెంచడానికి అవ్వదు, అన్నీ అంతే లిమిటెడ్. ఈ లిమిటెడ్ లైఫ్లో, ఈ లిమిటెడ్ స్ట్రెంత్లో ఇంకా ఎక్స్ట్రా పని చేయాలంటే ఏం చేయాలి? అక్కడ పంచదార ఎక్స్ట్రా కలపాలంటే ఏం చేస్తాం? పొయ్యి మీద పెడితే, స్టవ్ మీద పెడితే
పాకం తయారు చేసి మొత్తం అదే కదా. స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు సిమ్లో పెట్టామంటే ఇంకో 10 స్పూన్లు వేసినా కరిగిపోతాను. ఎందుకు? వేడి ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అది ఇంకా కరిగించుకోగలదు. పాకం అలాగే తయారు చేస్తాం. దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంట కెమిస్ట్రీ దీనిలో. ఆ సూపర్ సాచురేటెడ్ చేయాలి అంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఆ కొంచెం వేడి చేస్తే ఎలా అయితే ఎక్కువ తీసుకోగలదో ఇక్కడ కూడా మనం వెళ్ళి పొయ్యి మీదో లేకపోతే ఎండలో తిరగక్కర్లే. దేవుని దగ్గరికి వస్తే కనుక ప్రభు చెప్తున్నారు జకరియా 4:6, నాట్ బై యువర్ మైట్ నాట్ బై యువర్ పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్స్. ఆయన ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడ్డామో ఆ ఎక్స్ట్రా లోడ్ ఇంకా తీసుకోగలం. జకరియా 4:6, జకరియా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. రైట్. సో చాలాసార్లు మన శక్తి మన బలం అని అనుకుంటే మనం లాస్ట్కి ఎగ్జాస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక నేను చేయలేకపోతున్నాను, ఆల్వేస్ యూ రిమెంబర్ ప్రభు ఏం చెప్తున్నాను, నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు వదిలే పని అంతా పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు చెప్తున్నారు నేను నీకు బలాన్ని ఇస్తాను. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఎలాగైతే ఆ ఎక్స్ట్రా షుగర్ తీసుకోగలిగిందో అలా నేను నీకు ఆత్మతో నింపుతా. అప్పుడు నువ్వు చేయగలిగే పని అప్పుడు అది 50 స్పూన్లు తీసుకుంటుంది, 40-50 స్పూన్లు తీసేసుకుంటుంది. అక్కడ ఆ గ్లాస్ వాటర్ 30 స్పూన్స్ దాటే తీసుకుంటుంది ఈజీగా. ఒక గ్లాస్ నీళ్ళు ముందు 3 స్పూన్లు తీసుకుంది, 10 times మోర్ దెన్ ఇట్స్ ఆ సొల్యూట్ని తీసుకుంటా. సో ఇక్కడ కూడా ప్రభాతే చెప్తున్నారు నీ బలం చేత నీ శక్తి చేత కాదు. దేని ద్వారా అవుతుంది పని? దేవుని పని జరగాలంటే మన జ్ఞానాన్ని అంతటినీ పక్కన పెట్టి కేవలం ఆయన ఆత్మ మీదగా డిపెండ్ అయితే హీ విల్ డూ మైటీ వర్క్స్ త్రూ అస్. ఇంకో 2 మాటలతో ఐ విల్ ఎండ్ ఇట్. సో ఈరోజు ప్రభు మనకి చెప్తున్నారు సో ప్రాక్టికల్గా మనం చేయవలసిన కొన్ని మాటలు. కన్ఫెస్ ఏం చేయాలంటే లార్డ్ ఐఎమ్ వెరీ ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. మనం నోటితో చెప్పాల్సిన మాట ఇది హార్ట్ఫుల్గా. ప్రభువా నేనైతే అలసిపోయాను, నేనైతే నా శక్తి అయితే నశించింది, ఐ నీడ్ యువర్ స్పిరిట్, మీ ఆత్మతో నన్ను నింపండి. మనం చెప్పాల్సిన మాట రిలింక్విష్. ఇనఫ్నెస్ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో నాకు ఇంకా చేయలేను. మనకి ఈరోజు డయాబెటిక్ లేదా ఎవరు వెళ్తున్నా కూడా ఒబెసిటీ ఏ ప్రాబ్లంతో వెళ్ళినా పీసీఓడి ఏదన్నా కూడా డాక్టర్ మొదలు చెప్పేది రోజు స్ట్రెచ్లు ఎక్సర్సైజెస్ ఇవి చేయండి. బాడీని ఫ్లెక్సిబుల్గా మీరు ఎప్పుడైతే అబ్డామినల్ ఫ్యాట్ ఉండదో మీకు అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే ఫ్యాట్ ఉండదో దానికి ఏం చేయాలి? స్ట్రెచ్ చేయాలి. ఆ స్ట్రెచ్ చేయాలంటే ఇనీషియల్గా ఒకసారి వంగాలని మనం ప్రయత్నం చేస్తే ఈ ముడుకుల వరకు కూడా మన చేతులు వెళ్ళాం స్టార్టింగ్లో. అది ఏదో ఒక పెద్ద కొండ ఎత్తినట్టే అనిపిస్తుంది. కానీ ఒక వారం 10-15 రోజులు 4 రోజులు ప్రయత్నించేటప్పటికి ఏం కాకుండా ఇలా కిందకి నేలను మనం ఈజీగా తాకాలి. ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇనఫ్నెస్ అనిపిస్తుందో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే మనం స్ట్రెచ్ చేసిన తర్వాత అది ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుందో మనం ఒక్కొక్కసారి పాత రబ్బర్ బ్యాండ్ లాగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం లేదు, లేకపోతే స్ట్రెచ్ అవ్వడం లేదు. ప్రభు చెప్తున్నారు కంపెనీ 1 Peter 4:11 ఒక మాట ఉంటుంది, వాట్ ఓన్లీ అదర్స్ కెన్ డూ. ఇక్కడ మన అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెలిగేషన్. మనకి దేవుడు ఏ పని అప్పు చెప్పాడో తెలుసుకోండి. అది కానీ తెలుసుకోకపోతే 1 Peter 4:11 ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. రైట్. ఏ పని చేస్తున్నప్పటికీ మనకి ఏదైతే ప్రభు చెప్పారో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డెలిగేటెడ్ ఆ పని మనం ఎలా చేయాలి? దేవుని శక్తితో మనం పూర్తిగా చేయాలి. ఇంకా 100% చేసినట్లయితే అది సక్సెస్ అవుతుంది. సో రిటర్న్ డైలీ ఎవ్రీ డే వీ హ్యావ్ టు కమ్ టు గాడ్. ఆ సీక్రెట్ ప్లేస్కి ప్రతిరోజు ప్రతి సమయం అంటే ఏదో ఆదివారం ఒక్కరోజు వచ్చి మనం నింపేసుకుందాం అని అనుకుంటే మనం ఫెయిల్ అవుతాం. ఈ ఎగ్జాషన్ ఈ అన్నిటికీ మనకి ఫుల్ స్టాప్ ఉండదు. Psalms 16:11 ఉంది. Psalms 16:11 ఉన్నమాట. నాట్ జస్ట్ ఇయర్లీ. కొంతమంది క్రైస్తవులు మనం చూస్తే కొంతమంది నేను ఇంతకుముందు ముస్లిం దీనిలో వెళ్తున్నప్పుడు మసీదు నేను ప్రతి శుక్రవారం వెళ్ళిపోయాను. ప్రతి శుక్రవారం రోజులో ఒక 5 సార్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది రోజులో 5 సార్లు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. 5 times అవుద్ది అన్నమాట. ఈ మొత్తం ఈ సంవత్సరాంతా కనిపించిన వాళ్ళు మాత్రం రంజాన్ ఒక్క నెలలో కనిపిస్తుంది కదా ఆ 30 రోజులు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే పండగ క్రైస్తవం. ఈ డిసెంబర్ నెలలో మరి ఆ డిసెంబర్ నెల ఒక్కసారిగా
హైప్ వస్తుంది. ఎక్కడ లేని కొత్త భక్తిని మనం చూస్తాం. రావడం మంచిది. ఆ టైంలో నేను వస్తున్నాను, మనం ఆనందించాం. కానీ మళ్ళీ కట్టి జనవరి 1 వచ్చేటప్పటికి మళ్ళీ భక్తులంతా మాయమైపోతారు. ఫ్యామిలీతో క్లోజ్ అయిపోతుంది. సో అది వద్దని ప్రభు చెప్తున్నారు. ప్రభు చెప్తుంది ఏంటంటే, కమ్ టు మీ డైలీ, రిటర్న్ డైలీ. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చినట్లయితే మీకు సేఫ్టీ. కమ్ టు మీ డైలీ, గాడ్ విల్ రీస్టోర్ గ్రేట్. మనకి ఆ జాయ్ కావాలంటే ప్రతిరోజు దేవుని దగ్గరికి వచ్చి నింపుకుంటే కనుక మనం అది సాధ్యపడుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, గెలేషియన్స్ 6:9 ఏ మంచి పని అయితే చేస్తున్నామో, గెలేషియన్స్ 6:9 6-9 గలతీయులకు రాసింది పత్రిక 6-9, లెట్ us not grow weary of doing good things. మనము మేలు చేయుటయందు విసుగకయుండము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పండుకోదుము. ఆ తగిన పంట మనం కొయ్యాలంటే మటుకు మనం చేయవలసింది ఏంటి, ఇసుకుపోకూడదు. అమ్మయ్య నేను చేసింది ఇంకా ఇంతే, ఇంతకన్నా నేను చేయలేను. మనకి ఎక్కడైతే అది అనిపిస్తుందో ప్రభు చెప్తున్నారు ఏంటి, కంటుగా నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రభు మీద మనం పెట్టుకోవాలి. అంతేగాని మనకు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని నాకు ఈ టైం కల్లా ఇది జరగాలి, ఈ టైం కల్లా నాకు ఏదో అయిపోవాలని టార్గెట్స్ పెట్టుకుంటే కనుక దేవుని దగ్గరికి మనం ఇవన్నీ సాధ్యపడమాట. లెట్ us నాట్ గ్రో వెరీ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్. మనం మంచి పనులు ఏవైతే చేస్తున్నామో అలసిపోవద్దు చేయడానికి. ఫర్ ఎట్ ద ప్రాపర్ టైం వీ విల్ రీప్ ద హార్వెస్ట్. నేను అక్కడ యూపీలోని పనిచేసేటప్పుడు, యూపీలో ఎలా ఉంటుందంటే వర్క్, మనకి ఇండియాలో పాలిటిక్స్కి మదర్ ఆఫ్ ద పాలిటిక్స్ ఉత్తరప్రదేశ్. ఈ రోజుకి ప్రైమ్ మినిస్టర్ గెలాలి అంటే యూపీలో గెలిస్తేనే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 70కి పైగా సీట్లు అక్కడ, కాబట్టి అక్కడ గెలిస్తేనే. అలాంటిది మనకి అక్కడ ప్రతి దగ్గర చూస్తాం పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడం, కాన్ఫిడెంట్గా సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి ఇవన్నీ చూస్తుంటాం. అలా ప్లేస్లోని మనం నీతిగా న్యాయంగా పనిచేయాలంటే కేవలం దేవుని కృప, లేకపోతే చేయలేము. అక్కడ నేను అలా చేసేటప్పుడు చాలాసార్లు అనిపించేది, ప్రభా ఇంత చేస్తూ ఉంటే ఆ అవార్డు ఏదో స్కూల్లో లోకల్ అవార్డే వచ్చేటప్పుడు నాకు ఎప్పుడు రాలే. గవర్నర్ వచ్చారు ఒకసారి ఇప్పుడు సీఎం ఎవరు అక్కడ, యోగి ఆదిత్యనాథ్. రెగ్యులర్ మీటింగ్స్ అక్కడే అవుతాయి. ఆయన వచ్చారు, టీచర్లకు బెస్ట్ టీచర్స్కి అవార్డ్స్ ఇప్పించారు. నేను ఎప్పుడు లిస్ట్లో లేను. అప్పటికే నేను నేషనల్ ప్రైజ్లో 1-2 ఇలా పిల్లలు తెప్పించినప్పటికీ నాకు ఏమీ ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు కొంచెం బాధ అనిపించింది. హ్యూమన్ టెండెన్సీ కదా, రైట్? ఇంత కష్టపడి రోజులో ఇన్ని ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తున్నా మనకి ఏమీ రాలేదు. ఈ గవర్నర్ ఏదో అవార్డు వచ్చేటప్పటికి నేను ఏదైతే ఒక ల్యాబ్ డెవలప్ చేశాను ఒక 3rd ఫ్లోర్లో, ఆ ల్యాబ్ అంతా నేను డెవలప్ చేస్తే ఆ పేరు ఇంకొక ఆవిడ పేరు చెప్పి ఆవిడకి అవార్డు ఇప్పించాను. పిల్లలందరూ ఇలా చూస్తున్నారు అన్నమాట నా వైపు. ఒక 1000 మంది పైగా పిల్లలు, కొంతమంది పిల్లలు పరిగెట్టి వెళ్ళడానికి కూడా చూశారు, అంటే ప్రొటెస్ట్ చేయడానికి. నేను అలా ఆపి, ఇది రైట్ టైం కాదు, అది బాగోదు, అది ఏదో నేనే చేయించినట్టు ఉంటుంది. ఇంకా అది కాదు, ఆగండి అని. అయితే వాళ్ళ ముందు అయితే నవ్వేశాను, కానీ నాకు కూడా బాధ అనిపించింది. నవ్వేసి ఏం లేదు, ఎంత పట్టించుకోకుండా అన్న ఇంటికి వెళ్ళి నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ అది. అంటే మనవంతా పని చేస్తే ఎవరికో అవార్డు ఇప్పించడం అంటే, ఆవిడ అసలు ఒక లోకల్ చిన్న సైన్స్ ఫేర్ కూడా ఏమీ ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళిన ఆవిడకి అక్కడ అవార్డు ఇప్పించారు. నాకేం రాలేదు. ప్రభు ఒకటే చెప్తాను, ఏదైతే చేస్తానో ఆ డార్క్ రూమ్లో ఎవరు చూడకపోవచ్చు, నేనైతే అబ్జర్వ్ చేస్తాను. ఇసిపోకుండా చెయ్యి. ఆ టైంలో కష్టమే, ఎందుకంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టుకుంటాం, సంవత్సరం కష్టపడ్డాను కదా, ఇంకా ఎంత 2 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఇంకా ఎంతకాలం చేయాలి అని అనిపించేటప్పుడు మనం ఇదే గుర్తు చేస్తాం. నాట్ బై మై మైట్, నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, కేవలం ఆయన ఆత్మ చేతే మనకు ఆ పేషెన్స్ అయినా వస్తుంది, లేకపోతే మనం చేయలేం. కాబట్టి ప్రభు చెప్తున్నారు, ఆ మంచి పని ఏదైతే చేస్తాను, ఈ పేద పిల్లల కోసం కదా ఇక్కడికి వచ్చాం, నీ అవార్డుల కోసం రాలేదు కదా, ఈ పేద పిల్లల కోసం కదా చేస్తున్నాం, చెయ్యి, ఇంకా చెయ్యి. ఏటి ఇస్తారో ఏం చెప్పలేదు నాకు. ఒక 1.5 year తర్వాత నాకు వరుస ఒకే నెలలో 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి, CBSE నుంచి, ఇలా ఆ తర్వాత 7 నేషనల్ అవార్డులు వచ్చాయి. అసలు నేను ఊహించలేదు. నేను దానికోసం అని అయితే చేయలేదు. కానీ ఆ 2.5-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను కానీ ఓపిక పట్టపోయి ఉంటే ఇదేవి నేను చూడకపోయి ఉంటాను. ఆ టైంలో నాకు రాలే. వాళ్ళని ప్రతిసారి స్టేజ్ మీద వాళ్ళకి సంబంధించడం ఇవన్నీ ఎన్నో చూశాను. ఆ టైం అంతా బాధ అనిపించేది. అరే నేనైతే అసలు ఎంత కష్టపడుతున్నాను కదా, ఏం రావడం లేదని అనిపించింది చాలాసార్లు. ప్రభు అందుకని మనకి అలా చాలాసార్లు హౌస్ వైఫ్స్ కనిపిస్తుంది. ఇంట్లో తెల్లవారు నుంచి రాత్రి వరకు ఏ రికగ్నేషన్ ఉండదు. ఇప్పుడు నేనైతే చెప్పుకుంటున్నాను, నాకు ఒక 7 నేషనల్ అవార్డులు. ఇప్పుడు నా వైఫ్
మరి ఇంట్లో తెల్లవారి నుండి తను కష్టపడుతుంది, ఏ అవార్డు ఉండదు. ఇలా చెప్పుకోవడానికి నాకు ఐఐటీలో అవార్డు వచ్చింది లేదా కుదిరే అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి చాలా మంది హోమ్ మేకర్స్ ఉండదు అవకాశం. మరి ఎక్కడ ఏం చెప్పుకుంటారు? ప్రభు అయితే చెప్తున్నారు, నేను ఒక అవార్డు అయితే మీకోసం దాచిపెట్టాను, రైట్ టైంలోనే నేను నీకు అవార్డు ఇస్తే ఎవరు ఇవ్వకపోవచ్చు. ప్రభు అయితే చెప్తున్నారు, నేను ఒక వ్యక్తిని నేను ఒక దర్శనం ఉన్న ప్రభు నాకు చూపించాను. ఆ వ్యక్తి నాకు తెలిసి చర్చికి ఎక్కడ తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోరు అసలు. ఈ వ్యక్తి అంటే చాలా తేలిగ్గా తీసిపడేసే వ్యక్తి మాట, సరిగ్గా మాట్లాడడం రాదు. ఆవిడ ఒక 3-4 మాటలు మాట్లాడితే ఆపమ్మ చాలా అనేస్తాం. అంటే ఇన్నోసెన్సా లేకపోతే ఏమంటాం దాన్ని, అంటే తెలిసి తెలియనితనం అంటాం కదా, అలా ఉంటాయి మాట. కానీ సువార్త చేస్తారు పాపం. ఆ తెలిసి తెలియని 4 మాటలతో తిట్టినా ఏం చేసినా ఆవిడ సువార్త చేసుకుంటూ వెళ్తాం. అలాంటి వ్యక్తి, ఎవరో పట్టించుకున్న వ్యక్తిని ప్రభు నాకు ఒకరోజు ఒక దర్శనం, పరలోకం మాట ఎలా ఉంటుంది ఇదంతా చూస్తున్నానా, అది ఒకే ఒకసారి చూశాను. ఎలా ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటే అక్కడ కొత్త పేర్లతో పిలుస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు, అలాంటి వ్యక్తులు కనిపిస్తారు అని అనుకున్న వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే ఒక వెలుగు ఉంది, ఆ వెలుగు మీద ఎవరున్నారు నాకు వ్యక్తిని చూడలేకపోయాను. ఆ వెలుగు దగ్గరకు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక కిరీటం పెడుతున్నారు. ఆ ప్రైజ్ చేసి అందరు చప్పట్లు కొట్టిన తర్వాత పెడుతూ ఉంటే ఎవరిని పిలుస్తారో నేను కొంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ గుంపులో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎవరో కాకుండా ఒక వ్యక్తిని పిలిచారు. నేను చెప్పాను కదా ఈవిడ, నేను అసలు స్టన్ అయిపోయాను అనమాట. ఈవిడ అసలు ఎవరు పట్టించుకోరు కదా, ఈవిడ అసలు ఈవిడ అంత పెద్ద వర్క్ చేసి ఉంటే మనం అప్పటికే నేను అనుకుంటాను ఇదంతా చూసి నేను ఒక 9 years అయ్యి ఉంటుంది ఈ దర్శనం చూసి. ఇప్పటికే ఆవిడ పరిస్థితి అలాగే ఉంది, ఎవరు పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా. అంటే చాలా తేలిగ్గా తీసిపడేస్తారు. కానీ ప్రభు రాజ్యంలోని ఆవిడకున్న ప్రత్యేకమైన స్థానం ఎంత గొప్పదో అని అనిపించేటప్పుడు, సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అలాంటి ఒక రివార్డ్ అయితే మన కోసం పనిచేసిన వాళ్ళందరికీ ఉంది. దేవుని దగ్గర అలిసిపోవద్దని చెప్తున్నారు. అందుకని ప్రభు చెప్తున్నారు గలతీయులు 6:7లోనే మంచి పనులు చేసేటప్పుడు దాన్ని అలిసిపోకండి, చేయండి, ఇంకా చేయండి. ఆ మంచి పని ఏదైతే చేస్తున్నారో మంచి హృదయంతో చేస్తూనే ఉండండి. రైట్ టైంలో, గలతీయులు 6:9లో అనమాట, రైట్ టైంలో మీరు ఏం కోసుకుంటారు. నేను మొన్న ఒక పర్టికులర్ ప్లాంట్ కోసం చూస్తున్నాను. 7 సంవత్సరాలు పడుతుంది అంట అది సీడ్ వేసిన తర్వాత జర్మినేట్ అవ్వడానికి. డార్మెన్సీ పీరియడ్ అంట. నార్మల్గా మన ప్యాడియో లేదా మామూలు మనకు తెలిసిన సీడ్స్ వేసిన తర్వాత ఎన్నాళ్ళు పడుతుంది మొలకెత్తడానికి? వారం, 2 వారాలు, అయితే నెల, అంతే కదా మనకు తెలిసిన సీడ్స్ అన్ని. ఒక సీడ్ ఉంది 7 years పడుతుంది. 7 years డార్మెన్సీ పీరియడ్ ఎంత దాన్ని? 7 సంవత్సరాలు. మన అందరికి తెలిసింది వెదురు, మీకు తెలుసు కదా, కొంత తెలియని ఆ సీడ్ కోసేందుకు. కానీ వెదురు మీకు తెలుసా? చైనా బ్యాంబూ అంటారు. చాలా హైట్ పెరుగుతుంది, 30 feet అంత పెరిగిపోతుంది, 30-35 ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంత ఎక్కువ పెరిగేది అది సాప్లింగ్ వేసిన తర్వాత ఫస్ట్ 1 year, 2 years, 3 years, 4 years ఏం పెరగదు, అంతే ఉంటుందట. భూమికి జస్ట్ ఒక అడుగు హైటే పెరుగుతుంది. ఎన్ని ఇయర్స్ వరకు? 4.5 years వరకు అంతే పెరుగుతుంది. 5th year ఒక్కసారిగా అది పెరగడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టేటప్పుడు అది 30 feet వెళ్ళిపోతుంది. ఓకే సార్, జస్ట్ కొన్ని నెలల్లోనే అంత హైట్ వెళ్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రభు మన రైట్ పని చేసేటప్పుడు చాలాసార్లు ఏమి వెళ్ళనట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నా కంపెనీ అలాగే ఉంది, దేవుని పని అలాగే ఉంది. అంటే మనకేం కనిపించదు అన్నమాట. ఈ కంటితో మనకు చూస్తూ ఉంటే తిరుగుతున్నాం, చేస్తున్నాం, ఇటువైపు అది అటువైపు ఇది చేయడం చాలా కష్టంగా ఉంది. నాకు ఒక్కొక్కసారి చాలా ఎగ్జాస్ట్ అవుతున్నాను. అంటే ఒక వ్యక్తి మనం అంటే కొంత లిమిట్ ఉంటుంది ఎనర్జీకి. అయ్యేటప్పుడు ప్రభు ఒకటే చెప్తున్నాను, నాన్న నువ్వు ఏదైతే మంచి పని చేస్తున్నావు చేస్తూ వెళ్ళు. ఎంతవరకు నీకు టైం ఉందా? ఆ టైం వచ్చినంత వరకు చేస్తూనే వెళ్ళు. మంచి పని అనుకుంటున్నావు కదా, చేస్తూనే వెళ్ళు. అది వంట అయినా, మొన్న ఏం లేదా ఈ సిస్టర్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి చెప్తున్నా, మొన్న ఒక దగ్గర ప్రార్థనకి వెళ్తే 70-80 చపాతీ, అందరు చపాతీ తింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరికీ చపాతీలు సర్వ్ చేశారు ఆ పర్టికులర్ మీటింగ్లో. చలికాలం మంచి అందరికి చపాతీలు పెడితే అందరూ 3-4 ఏం కాకుండా తినేసారు. నాకు ఇలా పెట్టిన వెంట ఫస్ట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఎవరు ఇంత శ్రమ పడి 70 చపాతీలు 80 చపాతీలు చేయాలంటే ఎవరు ఇంత శ్రమ పడ్డారు? ఫస్ట్ అదే నాకు మైండ్లోకి వచ్చింది. ఇద్దరు చేశారు, మల్లిక సిస్టర్, ఈ సిస్టర్ వెనకతో కూర్చొని సిస్టర్. మీ పేరు ఏంటమ్మా? సచివత్ సిస్టర్. నాకు అనిపించింది ఎప్పటి నుంచి వీళ్ళు చేస్తూ ఉంటారు. 3 o'clock నుంచి చేశారు. అది 8 గంటలు తినడానికి 3 నుంచి మొదలుపెట్టి వీళ్ళు చేస్తూనే ఉన్నారట. అంటే ఎన్ని గంటల శ్రమ ఇది? ఒక జస్ట్ 15 నిమిషాలు ఒక డిన్నర్ సర్వ్ చేయడానికి ఇంత కష్టపడితే తప్ప అవ్వదు.
అలాంటిది ఈ మంచి పని చేసేటప్పుడు మనకి ఎక్కడైనా ఒక 20-30 చపాతీలు చేసిన అమ్మాయి చాలే స్పీడ్ చేసేద్దామని హైలో పెట్టారు వాళ్ళకి ఏమవుతాయి, మాడిపోతాయి. ఆ తర్వాత తిన్నోళ్ళకి అమ్మాయి పెట్టిన దానికన్నా వాళ్ళకి తిట్టుకుని వెళ్తారు, ఏంటి మాడిపోయినవి మొత్తం చేదు అయిపోయింది నోరంతా అనేసి. సో ప్రభు చెప్తుంది ఇక్కడ, మనం ఎంత చేసినా ఆ మధ్యలో జర్నీలో ఆపద్దు. మంచి పని ఏదైతే మొదలు పెట్టామో తుద వరకు దాన్ని కొనసాగించడానికి ప్రభు శక్తిని అడుగుతాం, అడిగి ముందుకెళ్తాం. ఐజియా 9:6 లాస్ట్ మాట, హీఈస్ మైటీ గాడ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. మనకు చాలాసార్లు ఇవి అనిపించేటప్పుడు రీడిస్కవర్, మనం ఏం చేయాలి, ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి రావడానికి, మళ్ళీ ఆయనతో శక్తిని నింపించుకోవడానికి. ఈ క్రిస్మస్ సీజన్ అనేది ఏదైతే ఉందో, ఈ క్రిస్మస్ సీజన్లో చాలా మంది అలా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళకుండా దేవునితో నడడానికి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రిస్మస్ అని వాళ్ళు ప్రత్యేకించి వస్తారు చాలా మంది, రావద్దని చెప్పద్దు, రానియండి. ఆ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా ప్రభుత్వం కొనసాగించడానికి మనం ప్రార్థన చేద్దాం. అది ఓకేనా? సో లెటెస్ట్ చిన్న ప్రార్థన చేస్తాను ఈరోజు చదివిన మాట కోసం. ఇలా మనకి ఏదైతే ఎప్పుడైతే అనిపిస్తుందో, ప్రభు లార్డ్ ఐ ప్రే ఫాదర్,